న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు గతానికి భవిష్యత్తుకు డీఎంకే శత్రువు నరేంద్ర మోడీ. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ముస్లిం రిజర్వేషన్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, తమిళనాడు గతానికి భవిష్యత్తుకు డీఎంకే శత్రువు. వారు తమిళనాడు సంస్కృతి, వారసత్వం మరియు సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజలకి కోపం తెప్పిస్తున్నారని, కొత్త పార్లమెంట్ లో పవిత్రమైన సెంగోల్ను ఏర్పాటు చేయాలన్న మా నిర్ణయాన్ని డీఎంకే బహిష్కరించింది. డీఎంకే, కాంగ్రెస్ లు తమిళ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. हम तमिलनाडु की कनेक्टिविटी को बेहतर बनाने के लिए रेलवेज और हाईवेज का नेटवर्क तैयार कर रहे हैं। इन 10 वर्षों में तमिलनाडु में भी करीब करीब 50,000 करोड़ के हाईवे के प्रोजेक्ट पूरे किए गए हैं। 70,000 करोड़ रुपए के हाईवे पर और काम चल रहा है। 2009 से 2014 तक कांग्रेस डीएमके सरकार दिल्ली में बैठी थी। हर साल तमिलनाडु को रेल विकास के लिए करीब और सिर्फ 800 करोड़ रुपए देती थी। बीजेपी सरकार ने इस साल रेलवे इंफ्रास्ट्रक्चर के लिए तमिलनाडु को करीब 6,300 करोड़ रुपए दिए हैं। साथियों, डीएमके तमिलनाडु के भविष्य के दुश्मन है, और सिर्फ दुश्मन ही ऐसा नहीं है, डीएमके तमिलनाडु के अतीत की, उसकी विरासत की भी दुश्मन है। मैं अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा कार्यक्रम के पहले तमिलनाडु आया था। मैंने यहां के प्राचीन तीर्थों के दर्शन किए थे, लेकिन डीएमके सरकार ने क्या किया? डीएमके ने अयोध्या में प्राण प्रतिष्ठा समारोह को देखने तक पर रोक लगाने का प्रयास किया। सुप्रीम कोर्ट को तमिलनाडु सरकार को कड़ी फटकार लगानी पड़ी थी। आप कल्पना कीजिए कि इनके मन में हमारा देश, हमारी संस्कृति, हमारे महापुरुष, हमारे परंपरा, इन सब बातों के लिए कितनी नफरत है। इतना ही नहीं, जब दिल्ली में संसद की नई इमारत बनी तो तमिल महान परंपरा के प्रतीक इस धरती के आशीर्वाद स्वरूप पवित्र सेंगोल को हमने संसद के नए भवन में स्थापित किया। लेकिन इन लोगों ने, डीएमके वालों ने, इसका भी बायकॉट किया। उन्हें सेंगोल की स्थापना भी पसंद नहीं आई। ये लोग अब गाली गलौज पर उतर आए हैं, तमिलनाडु की पहचान को बदनाम कर रहे हैं। आप सोचिए, डीएमके और कांग्रेस तब भी चुप बैठे रहे थे जब जलीकट्टू पर पाबंदी लगी थी। ये लोग तमिल संस्कृति को नष्ट करना चाहते हैं। ये हमारी सरकार है, एनडीए की सरकार है, जिसने जलीकट्टू को पूरे उत्साह के साथ मनाए जाने का रास्ता साफ किया। जलीकट्टू ये तमिलनाडु का गौरव है। जलीकट्टू हो या तमिलनाडु की पहचान, यहां की संस्कृति हो,
जब तक मोदी है इस पर आंच नहीं आने देगा। ಇದು మోదీ గ్యారంటీ। ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది। ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు। కొన్ని గంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు। అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలించారు। ప్రజాగలం సభ చరిత్ర సృష్టించే సభ అని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు। ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పుడులో బీజేపీ టీడీపీ జనసేన సభ జరగనుంది। ఈ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు। దుర్మార్గ పాలనను ఇంటికి పంపే సభ ప్రజాగలం సభ అని వ్యాఖ్యానించారు। ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని బీజేపీ టీడీపీ జనసేన సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు। ఆ పేరుతో పాటు మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు గారు, బోనమైన శ్రీనివాస్ యాదవ్ గారు, గుంటూరు నగర అధ్యక్షుడు, తర్వాత మా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ కేకే గారు, అందరు నమస్కారం అండి। జూన్ 5వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఒక సభలో 3 ఆప్షన్ల గురించి మాట్లాడారు। ఆ రోజున మొదటి ఆప్షన్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అంతిమంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ పొత్తు ఉంటుందనే భావన ఆయన ఆ రోజు వ్యక్తపరిచి తన కోరిక నిజం అవుతుందని ఆ రోజు ఆయన స్పష్టం చేశారు। 10న ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా, ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా అన్ని ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి సభగా భావించి అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా, తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు ఒక మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి, మనకి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం। అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానికంగా పెద్దలు పుల్లారావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా లోకల్గా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు మేము కృషి చేస్తున్నాం। డిపార్ట్మెంట్ అధికారులను కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి సహకరించండి। రేపటి రోజున కోడ్ రాబోతోంది, ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిందో వాటిని అన్నింటినీ అధిగమించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనే విధంగా, సమానంగా అందరికీ హక్కులు వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై హరీష్ రావు స్పందించారు। ఈ అరెస్ట్ అప్రజాస్వామ్యమని హరీష్ రావు ఖండించారు। అరెస్టులు మమ్మల్ని ఏం చేయలేవని, కవితది అక్రమ అరెస్ట్ అని ఆయన మండిపడ్డారు। ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్రని, ఈ కుట్ర కొత్తేం కాదని ఆయన ఆరోపించారు। మాది ఉద్యమ పార్టీ, కేసులకు అరెస్టులకు భయపడమని హరీష్ రావు స్పష్టం చేశారు। అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ,
మాకు ఈ అరెస్టులు కానీ వేధింపులు కానీ ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో 19వ తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ 3 days పోస్ట్ అయ్యి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది, వి విల్ నాట్ టేక్ ఎనీ కోయసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా? ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపైన, నళిని చిదంబరం గారిపైన, కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే 3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల చేవళ్ల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లింలకు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు. కానీ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఎవరు ఆపలేరని రేవంత్ తేల్చి చెప్పారు. ముసల్మాన్ భాయ్ బహనోं को रमजान ईद मुबारक। तेलंगाना सरकार के तरफ पहला जुम्मे के दिन जिम्मेदारी लेके इफ्तार देने के लिए हम सरकार तय किए। इस मौके पे हैदराबाद मेंबर ऑफ पार्लियामेंट एमआईएम सदर साहब असदुद्दीन ओवैसी साहब, डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का जी, हमारे भाई मोहम्मद अली शब्बीर जी, मंत्रियां, बाकी के एमएलएस, चेयरमैन, साथियों, पूरे परिवार को मैं ईद मुबारक बोलना चाहता हूँ। ये ईद रमज़ान महीना बहुत बरकत महीना, आप लोगों को मालूम है हम जिम्मेदारी लिए सेक्युलर सरकार चलाने के लिए कांग्रेस सरकार में क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, हिंदू सबको साथ में लेकर हम आगे लेकर जाएंगे। जब जब कांग्रेस पार्टी सत्ता में थे माइनॉरिटी के लिए हम 4% रिजर्वेशन दिए और कॉरपोरेशन से लोन्स भी दिए। अब इस बार भी माइनॉरिटी वेलफेयर के लिए कांग्रेस पार्टी अच्छा प्रोग्राम्स लेकर आएंगे। हम लोग पिछले जो भी अपॉइंटमेंट्स किए एडिशनल एडवोकेट जनरल में पिछले 60-70 साल में कभी माइनॉरिटी को दिए, इस बार कांग्रेस पार्टी ने एडिशनल एडवोकेट जनरल बनाए। सीएम पेशी में जिस दिन डॉक्टर वाईएस राजशेखर रेड्डी जी था, जन्नत हुसैन जी ऑफिसर थे, आज शहनवाज कासिम सीएम पेशी में है। सरकार के एडवाइज़र बनाए तो शब्बीर अली जी को बनाए। पब्लिक सर्विस कमीशन में भी आपको रिप्रेजेंटेशन दिए।
अभी मैं असदुद्दीन ओवैसी साहब से ये बात कहा, आने वाले दिनों में जो तेलंगाना में यूनिवर्सिटीज है, एक यूनिवर्सिटी को जरूर माइनॉरिटी वाइस चांसलर बनाने के लिए मैं बात दिया हूं। आप लोगों से मैं साफ कहना चाहता हूं, जहां पर भी मौका मिले माइनॉरिटी भाइयों का हिस्सा मिल जाएंगे। परसों आप देखे चांद्रायन गुट्टा में मेट्रो रेल के लिए ये ओल्ड सिटी बोले तो मैं बोला ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है। वो ओरिजिनल सिटी को हम लोग मेट्रो रेल देने के लिए वादा किए। जो भी डबल बेडरूम घर देने वाले हैं, आने वाले दिनों में कॉर्पोरेशन से लोन देने वाले हैं, सब सारे माइनॉरिटी भाइयों का हिस्सा आपको बराबर मिल जाएंगे, आपके घर पे मिल जाएंगे। आके पूछने का, दरखास्त रखने का कोई जरूरी नहीं है। और परसों मैं देखा, पिछले बार भी छबल्ला में और परसों भी अमित शाह जी ने ये कह रहा है कि मुसलमानों को जो कांग्रेस पार्टी 4% रिजर्वेशन दिया था, भारतीय जनता पार्टी निकालने वाले हैं। मैं साफ अमित शाह जी से कहना चाहता हूं, ये कांग्रेस की सरकार है, तेलंगाना में कांग्रेस के अड्डा है। 4% रिजर्वेशन निकालने का हिम्मत ना नरेंद्र मोदी जी से या नहीं है तो अमित शाह जी से नहीं हो जाएंगे। हम खड़े रहकर सुप्रीम कोर्ट में अच्छा वकीलों को लगा के हम लड़के 4% रिजर्वेशन दिया हुआ है कांग्रेस पार्टी ने, उसको बचाने का भी जिम्मेदारी हमारी है। इसीलिए मैं रमजान जो महीना है, बरकत के महीना है, आने वाले दिनों में हम अच्छा प्रोग्राम्स लेकर आगे आएंगे। आप लोगों को पता है, अगर कांग्रेस ऐसे सरकार की तरफ से इतना अच्छा प्रोग्राम लिए तो एमआईएम के सब सारे नेतागण यहाँ पर मौजूद हुए। इसका मतलब हमारे सरकार सर्कुलर सरकार है, सबको साथ में लेकर आगे चलाने वाले हैं। आप लोगों के दुआ रहना, इस महीने में हम जो भी मांगेंगे अल्लाह मियां से सब मिल जाएंगे। आप सब लोग 4 करोड़ तेलंगाना जनता के लिए दुआ मांगो। तेलंगाना सरकार, तेलंगाना तरक्की करना है, दुनिया में सबसे आगे जाने के लिए आपके मदद बहुत जरूरी है। आप लोगों को साथ में लेकर, हिंदू मुसलमान मेरे लिए 2 आंखें हैं, एक आंख नहीं है तो कोई भी सही तरीका से नहीं चल सकते। इसीलिए इस हिंदू मुसलमान भाइयों को साथ में लेकर चलाए तो ही ये सरकार सेक्युलर सरकार बनेंगे, तेलंगाना तरक्की करेंगे और हैदराबाद शहर को डेवलपमेंट करने का जिम्मेदारी हमारी है। जो रूरल एरिया में है, आज के दिन हम जितने भी चेयरमैन बनाए यहीं पर है। आप लोगों को मालूम है, अजमतुल्लाह साहब को हम वक्फ बोर्ड के चेयरमैन बनाए और हमारे भाइयों को 4 चेयरमैन दिए, 4 के 4 अभी मंच पे बैठा हुआ है। इसका मतलब हम कभी भी कुछ डिसीजन लिए तो हर बार हम सोचते भाई हिंदू के साथ साथ मुसलमान भाइयों का हिस्सा भी उन लोगों को बराबर देने के लिए कोशिश कर रहे हैं। और मैं साफ कह रहा हूँ, 4% रिजर्वेशन के लिए माइनॉरिटी टीम्स को स्कूल्स के अच्छे बिल्डिंग्स बनाने के लिए हम फंड्स भी रिलीज कर दिए। और एजुकेशन के लिए आपको जो जरूरी है, हर गरीब को एजुकेशन में हम लोग माइनॉरिटी टीम्स में अच्छे का सुझाव लेकर हम आगे जाएंगे। नौकरियों में भी नोटिफिकेशन देते जा रहे हैं। इसी एलपी स्टेडियम में हमारा नौकरियों का जो बच्चों को दिलाए और यहीं हमारा सरकार बने। एलपी स्टेडियम का मतलब यहाँ पर जो भी होते वो पत्थर के लकीर है। जिस दिन दिसंबर 7 को हमारे सरकार बने यहीं बनाए, आज भी रमजान ये त्योहार भी यहीं बना रहे। ये हमारे लिए एलपी स्टेडियम बहुत कीमती की जगह है। आप लोगों को सबसे मिलकर हम बहुत खुशी हो गए। पहले जुम्मा में रमजान ईद हम बना रहे सबको, और एक बार मैं ईद मुबारक देते हुए यही खत्म करता हूँ मेरा 2 शब्द। धन्यवाद मित्रों। బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఈడీ అధికారులతో గొడవకు దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
Madam Banupriya Meena says, door is open. Madam Banupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a... కేరళలో అసమర్థ అవినీతి ప్రభుత్వం నడుస్తోంది. శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి. చర్చి పూజారులు కూడా సురక్షితంగా లేరంటే అక్కడి పరిస్థితి చాలా దౌర్భాగ్యం. కాలేజీలు కమ్యూనిస్టుల గుండాల కేంద్రాలుగా మారుతున్నాయని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. केरला में करप्ट और नाकाबिल सरकार होने का बहुत बड़ा नुकसान केरल के आप सब मेरे भाई बहनों को उठाना पड़ रहा है. हम जानते हैं यहां रबर के किसान हैं. कितनी मुसीबतों से रबर का किसान गुजारा कर रहा है, लेकिन एलडीएफ और यूडीएफ ने अपनी आंखें बंद कर रखी है. केरला में कानून व्यवस्था का हाल भी बहुत बुरा है. यहां तक कि चर्च के पादरी भी हिंसा के शिकार हो रहे हैं. कितने ही कॉलेज कैंपस कम्युनिस्टों के गुंडों के अड्डे बन गए हैं. महिलाएं, युवा और हर वर्ग डर में जी रहा है. राज्य सरकार में बैठे लोग चैन की नींद सो रहे हैं. केरला को इन समस्याओं से छुटकारा तभी मिलेगा जब एक बार कांग्रेस, एक बार एलडीएफ, ये जो मिली भगत का चक्कर चल रहा है ना, वो चक्कर जब टूटेगा तब जाकर के आपको न्याय मिलेगा. ఎంపీ కేసినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేసినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. క్యాష్ కోసం కేసినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ వ్యాఖ్యానించారు. తన సోదరుడి మీద కేసినేని చిన్ని పైన కూడా ఎలాగూ గెలవలేడని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీ ఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంట్ మెంబర్గా గెలిచినటువంటి ఓర పంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేసినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి అంటావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పట్టుమని 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాష్ట్రంలో వెళ్ళలేనటువంటి వాడు ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే ఒక్క ఈ ఊరపంది కేసినేని నేనే. ఇవాళ మా వాళ్ళని కించపరట్లా, వెనకతలు ఉన్న వాళ్ళని వీళ్ళని. నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్, వీళ్ళు నేను అభినందిస్తున్నా.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ని విడుదల చేసింది. లోక్సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. Senior officials from Election Commission of India, friends from media और विभिन्न संचार माध्यमों से जुड़े हुए देश के मतदाता, आप सबको सबसे पहले अभिनंदन, नमस्कार। आप सभी का इस प्रेस कॉन्फ्रेंस में स्वागत है। As you see, our team is now complete. All three of us are here and we are fully prepared. So now our request is to all the voters to get inked. Please, the entire team in the ECI is ready to ink the voters. Please join us. I think this is the most awaited press conference in this part of the year. We address you at a precious moment when we as a nation are set to reiterate our pledge to electoral democracy, when Indians will together express their will once again. This is historic opportunity for all of us. By the way, this year also marks a pivotal moment in the global landscape of democracies. 2024 is a year of elections across the world. Over 6 nations and people will vote across the hemispheres, across the date lines. However, India's elections have been like a pole star, both for its quantity and quality, and I'll elaborate it in detail in this conference. दुनिया के सबसे बड़े और सबसे जीवंत लोकतंत्र के रूप में भारत पर सभी का ध्यान केंद्रित रहता है। जहां चुनाव एक त्योहार है जिसमें लोकतंत्र के रंग उभरते हैं और देश के सभी हिस्से उसमें समावेश होते हैं। चुनाव का पर्व, देश का गर्व। Let me say in the very beginning that it is our promise to deliver a national election in a manner that we add to our global shine and remain a beacon for electoral democracies across the world. We are committed to give the nation a truly festive democratic environment. Friends, the term of 17th Lok Sabha is due to expire on 16th June 24. The term of legislative assemblies of Andhra Pradesh, Odisha, Arunachal, Sikkim are also due to expire in June 24. Jammu Kashmir Assembly में भी चुनाव ड्यू हैं। We in the Commission understand with all humility at our command, that every election is a new test and failure is not an option. The entire election machinery has been trained on all aspects of election management. I had myself personally interacted with over 800 district magistrates across the length and breadth of the country. We have interacted with the SPs, DMs, commissioners, range IGs, political parties, enforcement agencies in Delhi and also while visiting the states. और पूरी स्टेट्स में इन सबके साथ समीक्षा करने के दौरान और उसके बाद हमें ये विश्वास है कि हम एक यादगार, स्वतंत्र, निष्पक्ष चुनाव एक पर्व के रूप में सबकी भागीदारी के साथ सुनिश्चित कराएंगे। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। తమిళనాడు గతానికి భవిష్యత్తుకు డిఎంకే శత్రువు నరేంద్ర మోడీ। లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ముస్లిం రిజర్వేషన్లు। న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।